నేచురల్ స్టార్ నాని టాలీవుడ్ కి కొత్త దర్శకులను పరిచయం చేస్తున్నాడు. దసరాతో శ్రీకాంత్ ఓదెల, హాయ్ నాన్నతో శౌర్యం లాంటి ఎమోషన్ హిట్స్ ఇచ్చి వారి కెరియర్ ని బూస్ట్ చేశాడు. ఈ డైరెక్టర్ సక్సెస్ తర్వాత మళ్ళీ నానితోనే చేయాలని కోరుకుంటున్నారు. కానీ నాని మాత్రం వారిని వెయిటింగ్ లిస్ట్ లో పెట్టేశాడు. టాలీవుడ్ కి టాలెంటెడ్ డైరెక్టర్స్ ని పరిచయం చేస్తున్నాడు నేచురల్ స్టార్ నాని. అదేంటో వేరే వాళ్లకు నానిలా ఎందుకు సాధ్యపడట్లేదు అన్నది తెలియదు, కానీ ఎవరైనా కొత్త దర్శకుడు కథ చెప్పగానే నాని తన ఇన్పుట్స్ ఇచ్చి ఆ సినిమా తీసి సూపర్ హిట్ కొట్టేస్తున్నాడు. శ్రీకాంత్ ఓదెలతో దసరానే కాదు, శౌర్యంతో హాయ్ నాన్న లాంటి ఎమోషనల్ సినిమాను కూడా నాని జడ్జ్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. తొలి సినిమా నానితో తీసి సక్సెస్ అందుకున్న డైరెక్టర్స్ నెక్స్ట్ సినిమా కూడా నానినే కావాలని అంటున్నారు. ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెల దసరా తర్వాత మళ్లీ నానితోనే ది పారడైజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఈ లిస్ట్ లో హాయ్ నాన్న డైరెక్టర్ శౌర్యం ఉన్నట్టు తెలుస్తోంది. హాయ్ నాన్న సినిమాతో నానికి ఒక సూపర్ ఎమోషనల్ రైడ్ లాంటి మూవీ ఇచ్చాడు శౌర్యం. నాని, మృణాల్ ఠాగూర్ జంటగా nటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత శౌర్యం అసలైతే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తో సినిమా చేస్తాడన్న డిస్కషన్ నడిచింది, కానీ అదేదీ జరగలేదు. హాయ్ నాన్న డైరెక్టర్ తన సెకండ్ మూవీ కూడా నానితో చేయాలని ఫిక్స్ అయ్యాడు. నాని ది పారడైజ్ సినిమా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఓజీ డైరెక్టర్ సుజిత్తో నాని సినిమా లైన్లో ఉంది. ఓజీ రిలీజ్ హంగామాలో ఉన్న సుజిత్ ఈ బజ్ పూర్తయ్యాక సినిమా మొదలు పెడతాడు. ఒకవేళ శౌర్యం కథ నచ్చినా కూడా నాని కోసం ఎలా లేదన్నా ఏడాది దాకా వెయిట్ చేయక తప్పదు. మరి నాని కోసం 2 ఏళ్లు శౌర్యం వెయిట్ చేస్తాడా లేదా మరొక హీరోకి వెళతాడా అన్నది చూడాలి. శౌర్యం ఫస్ట్ సినిమాతోనే తన డైరెక్టర్ టాలెంట్ చూపించాడు కాబట్టి అతనితో యువ హీరో చేసినా సరే అదే రేంజ్ రిజల్ట్ ఆశిస్తారు. మరి శౌర్యం ఆ ఇమేజ్ని కాపాడుకుంటే బెటర్ అని చెప్పొచ్చు. నాని శౌర్య ప్రాజెక్ట్ లేట్ అవ్వచ్చేమో, కానీ ఈసారి కాంబినేషన్ సినిమా కూడా వేరే లెవెల్ ప్లానింగ్ ఉందట. నాని కోసం తన డైరెక్టర్స్ అంతా కూడా మళ్ళీ అద్భుతమైన కథలతో వస్తున్నారు. నానితో శ్రీకాంత్, శౌర్య రెడీ అవుతుండగా మిగతా డైరెక్టర్స్ కూడా నాని కోసం పోటీ పడుతున్నారు.